రైట్. ఒక్కసారి మాణిక్రావు గారు, అంటే ఇక్కడ ప్రధానంగా కొట్లాడుతున్నారు మీరు. నిజానికి బీజేపీ యొక్క స్నేహం కూడా, ఎందుకంటే మీరు అడిగే ఎన్నికలు సజావుగా సక్రమంగా జరగాలి అంటే కొంత కేంద్రం బీజేపీ సహకారం. నిజానికి వాళ్ళకి ఓట్లు ఉన్నాయా లేవా అనేది పక్కన దాంతో కూడా కాకుండా అందరూ అనుకున్నది సరే, అది రాజకీయంగా మీరు అంగీకరించవచ్చు అంగీకరించవచ్చు, కానీ అవసరం అనేటువంటి దాన్ని, ఎందుకంటే కేంద్రం యొక్క ఉంటేనే ఇక్కడ సజావు జరిగితే, లేకుంటే అసలు ఆ మాత్రం కూడా జరగవేమనే భయం కావచ్చు, లేదంటే మరొకటి కావచ్చు, కానీ చేశారు. కానీ మీరు ట్రాన్స్ఫర్లు చేయించారు ఎలక్షన్ కమిషన్ చెప్పి అనేక మందిని, దాని ఫలితంగా గొడవలు జరిగినాయని ఒక పక్కన జరుగుతుంది. మరో పక్కన ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ మీద సకాలంలో ఎక్కడ ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ ఇతర ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు స్పందించలేదు అనేటువంటిది కూడా ఉంది. కానీ ప్రధాన ప్రతిపక్షంగా మీరు కూడా దాని మీద చేయాల్సినంత అంటే దాన్ని ఏమంటారు, దాన్ని రాజకీయంగా దాన్ని చేయాల్సినంత రచ్చ కానీ రాజకీయంగా దాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవాల్సినంత కానీ తీసుకుపోలేదనే ఒక విమర్శ అనుకోండి, లేకుంటే మరొకటి అనుకోండి, చర్చ అయితే ఉంది. నమస్కారం అండి పివి గారు, మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలకి వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు ఒక సంఘటన బయటకు వచ్చింది. ఈ సంఘటన మీద మాట్లాడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ఈ సంఘటన మీద మాట్లాడకుండా ఈ సంఘటనకి ఇంకా వేరే సంఘటనలు ఉన్నాయి, వాటి మీద కూడా మాట్లాడితే బాగుంటది. రెండు వైపులా ఉన్నటువంటి వాళ్ళని సంతృప్తి చెందాలంటే రెండు వైపులా కేసులు పెట్టాలి, రెండు వైపులా మాట్లాడాలి అనే వాదన సరైంది కాదు. వీటి అన్నిటికంటే ముఖ్యంగా ఎన్నికల రోజు ఎన్నికల అనంతరం తీవ్రమైనటువంటి సంఘటనలు జరిగినాయి రాష్ట్రంలో. అవి హత్య చేసేంత వరకు కూడా వెళ్ళినవి, చాలా వరకు తలలు పగిలినటువంటి సంఘటనలు జరిగింది. ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? వాళ్ళు మాట్లాడలేదా, వీళ్ళు మాట్లాడలేదా? ఇవన్నీ పక్కన పెడదాం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎక్కడా కూడా అశాంతికి గురవద్దు, ఎవరు కూడా అసాంఘిక సంఘటనలు చేయొద్దు, అది ఎవరైనా సరే పోలీసులు జాగ్రత్తగా పనిచేయడని ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు వరకు? ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి? సంఘటనలు జరగాలనా? నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైనా ఎక్కడైనా ఎవరో ఓటరో లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తో ఈవీఎంలోకి వెళ్ళటో ఏదైనా గొడవ చేయటో ఒక పద్ధతిలో చూస్తారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి, ప్రజాప్రతినిధి అయ్యుండి ఈవీఎంలోకి వెళ్ళి అక్కడ ధ్వంసం చేసి ఎదురొచ్చినటువంటి వాళ్ళని నెత్తురోడేదాకా కొట్టి వాళ్ళని మొత్తాన్ని కూడా బెదిరిస్తా ఉంటే దాన్ని ఏమనుకోవాలి? అంటే ఎన్నికల ప్రక్రియ మీద వీళ్ళకి అసలు నమ్మకం ఉందా లేదా? రాజ్యాంగం మీద వీళ్ళకి నమ్మకం ఉందా లేదా? రాజ్యాంగం మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు, ఎన్నికల ప్రక్రియలో నమ్మకం లేనటువంటి వాళ్ళు అసలు ఎన్నికల్లో పాల్గొంటుంది దేనికి? ఈ రోజు ఖచ్చితంగా ఈసీ మేము కూడా చెబుతా ఉన్నాం, ఈసీకి మేము అనేక సార్లు విజ్ఞప్తులు చేశాం. విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా సరైనటువంటి పద్ధతిలో ముందుకెళ్ళలేదు. అయితే ఎందుకో ముందుకెళ్ళలేదు? అట్లాగే మొత్తం ప్రభుత్వాన్ని నడిపేటువంటి వ్యక్తి సిఎస్ కి మేము 100 సార్లు విజ్ఞప్తులు చేశాం. ఆయన వికటానందం పొందాడు తప్ప, లేకపోతే ఏజ్యంగా మాట్లాడాడు, ఎగతాళిగా నవ్వాడు తప్ప వీటన్నిటికీ కారణం సిఎస్ కాదా? ఎంతమంది అధికారులు ఈ రోజు మేము చెబుతా ఉన్నాం మార్చినందువల్లే వచ్చిందని చెప్పటం చాలా తప్పు. మార్చకుండా ఉంటే ఇంకెంత దారుణాలు జరిగాయి, వాటిని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రల్లో ఇదంతా కూడా జరిగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిజంగానే అక్కడ దానికి సంబంధించినటువంటి భాస్కర్ రెడ్డి అని ఎవరైతే కంట్రోల్ ఆఫీసర్ ఉన్నారో అతను 1 గంట కూర్చొని వెళ్ళిపోయిన తర్వాత సిగ్నల్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈయన లోపలికి వచ్చినప్పుడు జరిగింది. అక్కడ ఒకళ్ళే ఇప్పుడు పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పారు, అక్కడ ఒకళ్ళే ఎందుకు పెట్టారు? చాలా మంది ఉంటే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉండేది. అదొక అంశం, అది ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అంశం. అది అట్లా పెట్టలేదు, అది తప్పు. దాన్ని ఒప్పుకుంటూనే ఒక ప్రజాప్రతినిధిగా ఇంతకాలం చేసినటువంటి వ్యక్తి ఈవీఎంలు ఎట్లా ధ్వంసం చేస్తాడు? తర్వాత నేను వీరుణ్ణి సూర్యుడిని చాలా మాట్లాడాడు కదా, ఏ తప్పు చేయకపోతే ఉండాలి కదా, ఉండకుండా ఎందుకు పారిపోయాడు? ఇలాంటివన్నీ కూడా వస్తా ఉన్నాయి. తర్వాత ఒక్క ఆఫీసర్ కూడా ఆయన వచ్చినప్పుడు లెగిసి అందరు నిలబడ్డారు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు చెప్పినట్టు మిగతా వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదంటే నిజంగా ఈ వ్యవస్థ మీద గౌరవం ఉంది కాబట్టి, నిజంగా ఈ ఎన్నికల ప్రక్రియని గౌరవిస్తున్నాడు కాబట్టి, ఒక ఏజెంట్ గా కూర్చున్నటువంటి నంబూరు శేషగిరిరావు అడ్డుకొని ధైర్యంగా మాట్లాడాడు. అందుకని అతను దెబ్బలు తిన్నాడు, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాడు, హాస్పిటల్ పాలయ్యాడు. దాని మీద కేసు కట్టలేదు. ఈ రోజు ఏదో ఒక పద్ధతిలో ఎవరు మేము తీసింది కాదు, ఏదైతే వెబ్కాస్ట్ ఉందో ఎన్నికల కమిషన్ తీసింది. అది తీసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా మాట్లాడింది, ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అని.
వాళ్ళే మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు అంబటి గారు, లేకపోతే ఇంకొకరు కొత్త రాగం అందుకున్నారు, కొంతమంది మేధావులు. అసలు వాళ్ళ కాదా వీళ్ళు కూడా రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని ఈసీ చెప్పొచ్చు కదా. ఇది మార్ఫింగ్ లేకపోతే ఇది తప్పు అని చెప్పేసి ఈసీ చెప్పొచ్చు కదా. అంటే తప్పించుకున్నటువంటి ధోరణి సరైంది కాదు. ఇక్కడ పై నుంచి కింద దాకా వ్యవస్థలో ఉన్నటువంటి అనేక మంది తప్పులు చేశారు. మొత్తం ఎన్నికల కమిషన్ సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు సిఐలు ఎస్ఐలు స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కావాలని అనుకూలంగా వైసీపీ చేసినటువంటి పరిస్థితి ఉంది. నేరం ఎల్లకాలం ఉండదు. నేరం చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా తప్పించుకోలేరు. ఈ రోజు ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు? నేను 2 గంటల్లో వస్తాను అది ఇదని ఈ రోజు జిల్లా మొత్తం వదిలిపెట్టి రాష్ట్రం వదిలిపెట్టి మళ్ళీ వస్తా. వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ప్రభాకర్ గారి దగ్గరికి పోదాం. వస్తా, మీ దగ్గరికి వస్తా. జూపూడి ప్రభాకర్ గారు మొత్తానికి